అయితే కాళేశ్వరం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు కనబడతా ఉంది. కేసీఆర్ ఫ్యామిలీ పైన చాలా పెద్ద ఎత్తున ఇద్దరు మామ అల్లుల మీద పెద్ద ఎత్తున ఈరోజు కాళేశ్వరం ఉచ్చు బిగుస్తున్నట్టే అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే నిన్న విజిలెన్స్ సోదాలు చాలా భారీగా జరిగినట్టు తెలుస్తుంది. పలు ప్లేసెస్లో ఈవెన్ ఈఎన్సీ ఎవరైతే ఉన్నారో ఆ మురళీధరన్ ఆఫీస్లో కూడా పెద్ద ఎత్తున సోదాలు జరిగినట్టు తెలుస్తోంది. ప్రతి సమాచారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ఓపెనింగ్ వరకు, తర్వాత 2023లో ఏవైతే ఈ నవంబర్లో జరిగినటువంటి మేడిగడ్డ డ్యామేజ్ ఏదైతే ఉందో అప్పటి వరకు కూడా ప్రతి దశలో జరిగినటువంటి పరిణామాలని మొత్తంగా డాక్యుమెంట్స్ రూపంలో ఈరోజు విజిలెన్స్ సోదాల్లో పెద్ద ఎత్తున వాళ్ళు సోదాలు చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి డేటా సేకరించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి రేవంత్ ప్రభుత్వం ఈరోజు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించడానికి ఒక సిట్టింగ్ జడ్జి నియమించాలని చెప్పేసి కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వారికి లేఖ రాసినట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కనబడుతుందా, లేదంటే నిజంగానే కాళేశ్వరం అక్రమాల పైన ఈరోజు చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. నిజంగా ఒకవేళ హైకోర్టు జడ్జి చేత కనుక విచారణ జరిపించేటువంటి ప్రయత్నం చేస్తే కనుక అసలు నిజాలు బయటపడేటువంటి అవకాశం కనబడుతోంది. ఇప్పటికే గతంలో కాగ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాగ్ రిపోర్ట్లో భాగంగా దాదాపు 45,000 కోట్ల రూపాయల అక్రమాలు అవినీతి జరిగిందని చెప్పేసి కాగ్ రిపోర్ట్లో దాదాపు 2-3 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, దానికి ముందు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇక్కడ తెలంగాణలో చాలామంది రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, లేదంటే కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ వైబుల్ కాదు, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం కల్వకుంట్ల సంపద పెంచుకోవడానికి అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. దాదాపు ఎలక్షన్స్ ముందు మనం చూసినాం మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో అది కుంగిపోవడంతో దీనికి సంబంధించినటువంటి అక్రమాలన్నింటినీ కూడా ఒక్కసారిగా వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయలేని పరిస్థితిలో కనబడతా ఉంది. ఎందుకు అంటే దాదాపు ఆ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళా కన్స్ట్రక్ట్ చేయడానికి దాదాపు 500 నుంచి 1000 కోట్ల రూపాయల ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. గతంలో కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోవడంతో దాని రిపేర్కి దాదాపు 500 కోట్ల రూపాయల ఖర్చు అయిందని చెప్పేసి అంచనా మనకు తెలుస్తూ ఉంది. సో ఎలక్షన్స్ ముందు ఎల్ఎన్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధరన్ కానీ కాళేశ్వరంలో ఎలాంటి లోపాలు జరగలేదని చెప్పేసి కేసీఆర్కు మద్దతుగా నిలవడం జరిగింది. అదేవిధంగా ఎల్ఎన్టీ కూడా ఆనాడు దీనికి సంబంధించిన డ్యామేజ్ అవుతుందో అదంతా కూడా మేమే భరిస్తామని చెప్పడం, ఎలక్షన్స్ తర్వాత రేవంత్ సీఎం అయిన తర్వాత ఆ యొక్క ఖర్చు మేము భరించలేము, దానికి అసలు ఒప్పందాలు లేవు, దానికి ఆల్రెడీ ఆ మెయింటెనెన్స్ పీరియడ్ కానీ దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా అగ్రిమెంట్స్ అన్ని కూడా ఈరోజు ఆ డేట్ కూడా అయిపోవడం జరిగింది. సో మేము ఎలాంటి ఖర్చు సొంతంగా పెట్టుకోదలుచుకోలేదు, మీరు ఒకవేళ ఆ డబ్బులు కనుక ఇస్తే ఖచ్చితంగా మేము రిపేర్లు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కూడా ఎల్ఎన్టీ స్పష్టం చేయడం జరిగింది. సో దీని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మనం ఒక్కొక్కటిగా చూస్తూ ఉన్నాం. అసెంబ్లీలో కాళేశ్వరం పైన పెద్ద ఎత్తున విచారణ జరిపించడానికి సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో అసెంబ్లీ వేదికగా అనౌన్స్ చేయడం, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా ఖచ్చితంగా దీనిపైన సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని చెప్పేసి చెప్పడం, దాని తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఇటు కిషన్ రెడ్డి కానీ మిగతా నాయకులు కానీ ఈరోజు సిట్టింగ్ జడ్జి చేత కాదు మీరు సిబిఐకి విచారణ ఇవ్వండి అంటే అటు కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య కూడా పెద్ద ఎత్తున ఫైట్ జరుగుతూ ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన. వీళ్ళేమో సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని చెప్తారు, అయితే బీజేపీ ఏమో సిట్టింగ్ జడ్జి కాదు మీరు సిబిఐకి ఇవ్వండి అసలు విషయాలు బయటపడతాయని చెప్పేసి ఈరోజు కిషన్ రెడ్డి గారు చెప్పడం, ఇదంతా కూడా ఒక గందరగోళం నెలకొంటా ఉంది. మొత్తానికైతే ఒక కొలిక్కి వస్తున్నట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే ఈరోజు మనం కాళేశ్వరం పైన విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నట్టు తెలుస్తోంది. ఏకకాలంలో దాదాపు 12 బృందాలు మొత్తంగా సోదాలు చేసినట్టు మనకు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి హైకోర్టు జడ్జిని నియమించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖను రాయడం జరిగింది హైకోర్టు చీఫ్ జస్టిస్కి. సో ఒకసారి నిన్న ఏం జరిగింది సోదాలు చేసినటువంటి విజిలెన్స్ అధికారులందరూ కూడా చూస్తాను కదా, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని పోతున్నట్టు కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. పలు జిల్లాల్లోని ఇరిగేషన్ ఆఫీసులోను తనిఖీలు, డిజైన్ సహా పలు కీలక ఫైళ్లు స్వాధీనం, ఫైళ్లు మాయమవుతాయని అప్రమత్తమైన సర్కారు, ఇంతకాలం బయటకు రాని వాస్తవిక వివరాలు, ప్లానింగ్ కన్స్ట్రక్షన్ ఎస్టిమేట్స్ అంశాలు సైతం, పంప్ హౌస్ల నిర్వహణ, మోటార్ల వివరాలు కూడా అంటూ ఒక న్యూస్ చూస్తాను. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొంతకాలంగా నెలకొన్న అనుమానాల నివృత్తికి రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో జలసౌద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగిన సోదాల్లో మొత్తం 20 బండిల ఫైళ్లను ఈ టీంలు స్వాధీనం చేసుకున్నారు.
చేసుకున్నాయి. మొత్తంగా 12 విజిలెన్స్ టీమ్స్ జలసౌధతో పాటు బ్యారేజ్లు పంప్ హౌజ్లు ఉన్న జిల్లాలోని ఇంజనీర్ల ఆఫీసులోనూ మంగళవారం సోదాలు నిర్వహించాయి. మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్ల బ్యారేజ్లు, కన్నెపల్లి పంప్ హౌస్తో పాటు గాయత్రి, గోలివాడ, సిరిపురం తదితర ప్రాంతాలను రైడ్స్ నిర్వహించాయి. ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారట. సో ఎందుకు స్వాధీనం చేసుకున్నారంటే ఇవి పెద్ద ఎత్తున మాయమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్, ప్లానింగ్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్, ఆపరేషన్స్, స్టడీ రిపోర్ట్లు, ఎస్టిమేట్స్, సవరించిన అంచనాలు, చేసిన ఖర్చు, ప్యాకేజీల వారీగా జరిగిన పనులు, వీటికి సంబంధించిన ఫైళ్లను ఈ టీంలు స్వాధీనం చేసుకున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలకు పగుళ్లు రావడం, కుంగిపోవడాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం పలుమార్లు అధికారులతో సమీక్ష నిర్వహించింది. కీలకమైన వివరాలు ఇవ్వాల్సిందిగా ఇంజనీరింగ్ చీఫ్ మురళీధరన్ ఆదేశించింది. మంత్రుల బృందం నేరుగా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వెళ్లి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చింది. మీడియాను సైతం తీసుకెళ్లి బ్యారేజ్ పనితీరును అధికారులు వివరించారు. ఫైళ్లు మాయమవుతాయని చెప్పేసి, ఎందుకంటే గతంలో కూడా టూరిజం శాఖలు కావచ్చు, మిగతా కొన్ని శాఖల్లో ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓలు కానీ కొంతమంది అధికారులు కానీ ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొన్ని కీలక ఫైళ్లను కూడా తీసుకెళ్ళినట్టు సమాచారం ఉంది. సో అందులో భాగంగానే మరి కాళేశ్వరం ఫైల్స్ను కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు మాయమయ్యే అవకాశాలు అయిన కోణంలో ఈరోజు విజిలెన్స్ దాడులు చేసి ఆ ఫైళ్ళన్నిటి కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఇక డొంక కదిలే అవకాశం కనబడుతూ ఉంది కేసీఆర్ సంబంధించినటువంటి దాంట్లో. ఈరోజు ఈఎన్సీ మురళీధర్ ఆఫీస్తో పాటు మొత్తం 6 అంతస్తులో విజిలెన్స్ టీంలు సోదాలు నిర్వహించాయి. ఒరిజినల్ ఫైళ్లను వెంట తీసుకెళ్లి జిరాక్స్ ప్రతులను ఆఫీసులో ఉంచాయి. ప్రభుత్వం అడిగిన ఫైళ్లను అధికారులు ఇవ్వకపోవడంతో అవి మాయమై ఉంటాయని ఉద్దేశపూర్వకంగానే ఈ పనికి పాల్పడి ఉండొచ్చని ప్రభుత్వం అనుమానించింది. గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు అడిగిన వివరాలను అధికారులు ఇవ్వలేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన కొన్ని వివరాలు ఆయనకు అందలేదన్న ఆరోపణలు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగే నాటికి మరికొన్ని కీలక ఫైళ్లు మాయమవుతాయని అనుమానించిన ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి శ్రీకారం చుట్టింది. జలసౌధలోని సిఈసిడిఓ విభాగంలోని ఫైళ్లతో పాటు వివిధ ప్యాకేజీలుగా ఉన్న కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు సంబంధించిన ఫైళ్లను టీములు స్వాధీనం చేసుకున్నాయి. ప్యాకేజీలను చేసిన చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. ప్రాజెక్టు కోసం అప్పటి ప్రభుత్వం తీసుకున్న రుణం, చెల్లించిన వడ్డీ, ఇంకా చెల్లించాల్సిన అసలు తదితర అంశాలకు సంబంధించిన గణాంకాలు సైతం విజిలెన్స్ బృందాలు సేకరించాయి. సర్కార్ అలర్ట్. సో గతంలో ఎలాంటి అనుమతి లేకుండా విద్యా పశుసంవర్ధక శాఖలో కీలక ఫైళ్లు ఆయా ఆఫీసుల నుంచి బయటకు వెళ్లడం అనేక అనుమానాలకు దారితీసింది. కరీంనగర్లో సైతం ఎల్ఎన్డి ఆఫీస్ నుంచి సోమవారం కొన్ని ఫైళ్లు బయటకు పోయినట్టు ప్రభుత్వం సమాచారం అందింది. కాళేశ్వరంపై త్వరలో జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రాజెక్టు సంబంధించినవి ఫైళ్లు సైతం మాయమవుతున్న అనుమానంతో ప్రభుత్వం వెంటనే విజిలెన్స్ బృందాలు రంగంలోకి దింపి కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. విజిలెన్స్ ఎంక్వైరీ ప్రధాన ఉద్దేశం డాక్యుమెంట్లను ఫైళ్లను స్వాధీనం చేసుకోవడమే. ప్లానింగ్ మొదలు మెయింటెనెన్స్ వరకు జరిగిన అవకతవకలు జ్యుడిషియల్ ఎంక్వైరీలు తేలున్నాయి. ఇంతకాలం సీక్రెట్గానే ఉన్నాయట. సో మేడిగడ్డ సహా మిగిలిన బ్యారేజ్ సంబంధించిన పలు వివరాలు గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు అడిగితే ఇవ్వలేదు వాస్తవంగా. సో ఇప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ బాధ్యత తీసుకున్న తర్వాత నిర్వహించిన తొలి సమావేశంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వివిధ ప్యాకేజీలు, బ్యారేజ్ సంబంధించినటువంటి వివరాలను అడిగారు. చాలా వివరాలు ఇంకా రావాల్సి ఉన్నదని మీడియాకు మంత్రి వివరించారట. సో మొత్తం అంతా గోప్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. అవన్నీ ఆ ఫైళ్లు మాయం చేసినట్టు, కీలకమైనటువంటి ఫైళ్లు మాయం చేసినట్టయితే మనకు తెలుస్తోంది. డిపిఆర్ మొదలు ఖర్చు వరకు. సో ప్రతి అంశాన్ని కూడా స్టడీ చేసే విధంగా ప్రతి డాక్యుమెంట్ను కూడా ఈరోజు ఇది విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లయితే మనకు తెలుస్తోంది. మీడియాపై ఈఎన్సీ అసహనం. జలసౌధలోని ఈఎన్సీ ఆఫీసులోని విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అడిగిన ఫైళ్లను అందించిన తర్వాత బయటకు వచ్చిన ఆయనపై మీడియా ప్రశ్నవర్షం కురిపించింది. విజిలెన్స్ ఆఫీసర్లు అడిగిన ఫైళ్లను ఇచ్చేసామని ముక్తసరిగా సమాధానం చెప్పి తప్పుకున్నారు. మీకెందుకు అంత ఆసక్తి, ఎందుకు అడావిడి చేస్తున్నారు, ఏ ఫైళ్లు ఇచ్చామో చెప్పాల్సిన పనేముంది, మా దగ్గర ఉన్న వివరాలన్నీ అందజేశాం అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆఫీసులోకి ఎలా వచ్చారంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇట్లా ఉంటుంది. చేసిందేమో లంగ పని, చేసిందేమో కేసీఆర్కు బాంచర్గిరి చేసి ఇప్పుడేమో పెద్ద ఎత్తున మీడియా వస్తే అసహనం వ్యక్తం చేస్తావా, ఎందుకు వచ్చినావు అంటావా? బరాబర్ వస్తారు. నీలాంటి దొంగలని ఈరోజు ప్రజలకు మిమ్మల్ని దొంగలుగా చూపించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తే, మీరు దొంగలు కాబట్టి, దొంగతనం చేశారు కాబట్టి మీ యొక్క దొంగతనాన్ని ప్రజల ముందు ఉంచి ఈరోజు కాళేశ్వరం పైన జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నిటి నిజాలను నిగ్గుదేల్చేదే ఈరోజు మీడియా కాబట్టి ఖచ్చితంగా వస్తారు. మీరు ఇలా ఎందుకు వచ్చారు ఏంది అని జబర్దస్త్ చేస్తే కుదరదు. ఇక్కడ ఇది ప్రజాస్వామ్యం. బరాబర్ నేను అడుగుతాను, నువ్వు తీసుకునేది ప్రజల సొమ్ము, ప్రజల రక్త మాంసాలతో కట్టినటువంటి ట్యాక్స్లతోటి ఈరోజు నువ్వు డబ్బులు తీసుకుంటావు, జీతం తీసుకుంటావు, నీ బతుకు గడుస్తూ ఉంది. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీడియా అనేది వచ్చి అడుగుతుంది. అడిగినప్పుడు సమాధానం చెప్పు, అంతేగాని అసహనం వ్యక్తం చేసి ఎందుకు వచ్చారని అడిగితే తోలు తీస్తారు. నెక్స్ట్ చూడండి, మేడిగడ్డ డ్యామేజ్పై జ్యుడిషియల్ ఎంక్వైరీ అట.
సో మొత్తానికైతే మేడిగడ్డపై విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం అయితే ఆ ఫైల్ ఏవైతే ఉన్నాయో దాదాపు 12 ప్లేసెస్లో జలసౌధతో పాటు అనేక రకాల ఆఫీసులో విజిలెన్స్ సోదాలు నిర్వహించి చాలా కీలకమైన ఫైళ్లను కూడా ఈరోజు జిరాక్స్ ప్రతులన్నింటి కూడా బండిల రూపంలో తీసుకొని వాళ్ళ స్వాధీనం చేసుకుని తెలుస్తోంది. ఒరిజినల్స్ అక్కడే ఉంచేసి వాటికి సంబంధించిన జిరాక్స్ ప్రతులను తీసుకున్నట్టు మనకు తెలుస్తోంది. సో ఒకవేళ జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత ఇక అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించిన తర్వాత అక్కడ కనుక ఏమైనా ఫైల్ మిస్ అయితే ఇమీడియట్గా ఇక్కడ విజిలెన్స్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫైల్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి సో అందుకే ఈ ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ అయితే చెప్తా ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ ఇగో ఇక్కడ ఏమంటాడు, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నమాట. జలసౌధలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన సోదాల్లో కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఫైళ్లలో ఉన్న వివరాలను వెరిఫై చేయాల్సి ఉన్నది. ఆ పనితో మాకు సంబంధం లేదు, సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. అవసరమైతే మరికొన్ని ఆఫీసులను సోదాలు చేసి ఫైళ్లను స్వాధీనం చేసుకుంటాం. అడిగిన ఫైళ్లను ఇరిగేషన్ అధికారులు అందజేశారు. ఏ అధికారి దగ్గర ఏమున్నాయో తెలిపారు. సోదాలకు వారు సహకరించారు. వీటిని పరిశీలించిన తర్వాతనే అవినీతి, అవకతవకలు, ఇతర వివరాలు వెల్లడవుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని వివిధ ప్యాకేజీకి సంబంధించిన డిజైన్ సంబంధించిన ఫైళ్లు, అప్పులు, చెల్లింపులు, కార్పొరేషన్ సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నామని ఒక విషయం తెలుస్తోంది. నెక్స్ట్ మేడిగడ్డ డ్యామేజ్ పై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈరోజు పెద్ద ఎత్తున కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం సీరియస్. తెలంగాణ సీజేకు లేఖ రాసిన సర్కారు సీఎం చెప్పిన 2 రోజుల్లోనే ఆ దిశగా అడుగులు. కాళేశ్వరం ప్రాజెక్టు అందులో భాగమైన మేడిగడ్డ బ్యాలెన్స్ డ్యామేజ్ సంబంధించి విచారణకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఒకవైపు విజిలెన్స్ ఎంక్వైరీ సాగుతుండగానే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం సిద్ధమైంది. న్యాయ విచారణ కోరుతూ జడ్జిని కేటాయించాలని తెలంగాణ చీఫ్ జస్టిస్కు ప్రభుత్వం లేఖ రాసింది. సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపిస్తామంటూ ఎన్నికల ప్రచారంలోనే కాంగ్రెస్ స్పష్టత ఇచ్చింది. ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ విచారణ కోసం చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరింత క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రకటన చేసిన 3 రోజుల్లోనే సీజేకు ప్రభుత్వం లేఖ రాసింది. ఇప్పటికే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం సహా మంత్రులు వ్యాఖ్యానించగా ప్రస్తుతం పూర్తిగా స్పష్టత వచ్చింది. అయితే ఈ లేఖకు సీజే ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది. హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి కేటాయిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఏ విచారణకైనా సిద్ధమంటూ అసెంబ్లీ వేదికగానే బీఆర్ఎస్ నేతలు హరీష్, కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ మాత్రం సిబిఐ ఎంక్వైరీకి పట్టుబడుతుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరడం విశేషం. సో మొత్తానికైతే ఇక కాళేశ్వరం అనేది ఇక అందరు కూడా గుర్తుపెట్టుకోండి, కాళేశ్వరం అనేది ఇక రాబోయే రోజుల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్మారక ప్రాజెక్టుగా అది అంటే ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అది పెద్ద ఎత్తున మరి దానివల్ల ఉపయోగకరమైనటువంటి విషయం అయితే మనకైతే లేదు వాస్తవంగా. ఈరోజు ఏదో కొంత మేనేజ్ చేసేసి ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసిండు, దొరికిండు. ఈరోజు దానిపైన కొన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది స్పష్టంగా మనకైతే కనబడతా ఉంది. సో ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ కనుక జరిగితే అసలు విషయాలు బయటపడతాయి. ఇందులో ఈరోజు ఇంకా అసలు విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కారు నిజంగా కాళేశ్వరం అక్రమాలు జరిగినట్టు తేలితే కేసీఆర్పై చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఇది కేవలం ఓన్లీ భయభ్రాంతులకు గురి చేసేటువంటి పనా, లేకపోతే ఇంకేదైనా లాలూచి రాజకీయమా అనేది తెలియాల్సి ఉంది. దానిపైన స్పష్టత రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రేవంత్ మీద. ఎందుకంటే ఒక నమ్మకం ఉన్నది, కేసీఆర్ మీద కొట్లాడే వ్యక్తిగా రేవంత్ పైన ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి మరి ఈ కాళేశ్వరం అక్రమాలన్నింటినీ కూడా బయటపెట్టి ఈరోజు కేసీఆర్ని కానీ ముఖ్యంగా హరీష్ రావుని కానీ ఇద్దరిని కూడా బొక్కలేయాలి. దానికి సంబంధించిన అధికారులను కూడా బొక్కలేసే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారా లేదా అనేది స్పష్టంగా మనకు తెలియాల్సి ఉంది. దీనిలో ఇంకో కీలకమైన 2 అధికారులు కూడా ఉన్నారు. ఒకరు మొన్న ట్రాన్స్ఫర్ అయినటువంటి స్మితా సబారోలు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ఆయన పేరు ఐఏఎస్ అధికారి ఉంటారు కదా, దొరికిండి ఆయన, వాళ్ళ కూతురు బిడ్డ అది అయింది కదా. సో దానికి సంబంధించిన ఆయన కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేస్తారా లేదా తెలియాల్సి ఉంది వాస్తవంగా. సో ఇక కాళేశ్వరం అనేది ఇక రాను చాలా పెద్ద ఎత్తున దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే కనుక ఇక ఆటోమేటిక్గా అక్రమాలు బయటపడతాయి అనుకో, కానీ చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఈరోజు తెలంగాణ సమాజం ఉత్సాహంగా ఎదురుస్తూ ఉంది.